వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను వరిపిండితో గోళీలు చేస్తున్నాను. ఎలా చేస్తానో చెప్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, వాము, జీలకర్ర, సాల్టు, నెయ్యి. నేను తీసుకున్నది ఈ గ్లాసు వరిపిండి మాట. ఇందులో వాము, కాస్త జీలకర్ర, మన రుచి సరిపోయినంత సాల్ట్, ఇవన్నీ వేసుకుని కలుపుకోండి. ఇందులో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసి బాగా చిన్నపిల్లలు అదే కొద్దిగా పళ్ళు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, గిన్నెలు వేసేస్తుంటే తింటూ ఉంటారు. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని పెద్దగా నీళ్ళు పడ. వరిపిండి ఇది, ఓన్లీ వరిపిండి. ఇలాగ బాగా పెంచకండి. ఇలాగా జిగురు వచ్చింది చూసారా, బాగా కలిపితే జిగురు వస్తుంది. చన్నీలే పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న గోళీలా చేసుకుందాం. చిన్న చిన్న మాట రౌండ్గా ఉంటూ ఒక ప్లేట్లోకి చేసుకుందాం. అన్నీ పిండి అంతా అలాగా ఇలా అన్నమాట. అన్నీ మొత్తం అంతా ఇలా చేసుకుందాం. చూసారా చిన్న చిన్న ఉండలో ఎలా రెడీ అయినాయో. పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నాం. తినేప్పుడు కొంచెం ఆయిల్ ఇందులో ఇవి వేసుకుందాం. ఇలాగ మెల్లిగా సిమ్లో పెట్టుకుందాం. ఇంకా అదే చాలు ఆయిల్. మధ్యలో ఒకసారి ఏదో కొద్దిగా ఆయిల్ ఏం పెద్దగా అవసరం లేదు. దీనికి ఆయిల్ వేపాల్సిన అవసరం లేదు. కాకపోతే మరీ ఒక 4-5 సంవత్సరాల పిల్లలైతే పళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ గమ్ముని ఏమైనా కాలంలో కొద్దిగా బియ్యం పిండి కలిపి ఇలాగ వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా కూర్చున్నట్టు చక్కగా తినవచ్చు. టీవీలు కదా బాగుంటుంది. అలా కాస్త ఆగినంత తర్వాత కలుపుతాం. మధ్య మధ్యలో ఇలాగ కలుపుకోండి. మళ్ళీ అలా చేసుకుని మళ్ళీ అలాగా ఇలా పెట్టుకోండి. మళ్ళీ వేగుతాయి. ఇంకా చూసారా గలిగలు అంటున్నాయి. ఏగిపోయిన మాట. ఇవన్నీ మళ్ళీ దాంట్లో తీసుకోండి. కొంచెం వేగటానికి టైం పడుతుంది. మీరు ఇది పొయ్యి మీద అలా పెట్టుకుని సిమ్లో పెట్టి ఉంచుతాం కాబట్టి మనం ఉన్న పనులు కూడా చేసుకోవచ్చు. ఇక వేగిపోయిన చూసారా గొల్లిగడవాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. మళ్ళీ మూకుడు పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ నూనె మనం కొంచెం వేసుకున్నప్పుడు ఇవి వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఒకదాని మీద ఒకటి పడకుండా తీసుకోండి. పైన అలా పక్కన మెల్లిగా అలా తీసుకోండి. దానిపైన మనం ఒకసారి కొంచెం అలా సిమ్లో ఉంచద్దు. వెంటనే కలపకండి. కాస్త అలా వేగిన తర్వాత కలుపుకోండి. అలా సిమ్లో ఉంచుతాం.
ఇగో రెడీ అయిపోయినాయి. మనం స్టవ్ కట్టేసుకుని గిన్నెలో తీసుకుందాం. మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇంకో ఒక గ్లాసు వరిపిండికి ఇలా అయినాయన్నమాట. మీరు చక్కగా ఆయిల్ పెద్ద ఆయిల్ అవసరం లేదు. కాలక్షేపణకి బాగుంటుంది. మరి అత్తమానం మన పిండి వంటలు ఎలాగ వండుకోలేం. మధ్య మధ్యలో ఇలా చేసుకుంటే బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇదే మెత్తగా కూడా ఉండదు. పాడవుతాయనే భయం కూడా లేదు. ఇంకా చూసారా ఎంత కరకరలాడుతా ఉందో. ఇగో ఇలాగా చక్కగా తయారవుతుంది. మీరు ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకొక నలుగురికి చెప్పాలి. చాలా చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి ఇలా తయారు చేసుకుని. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.